సీఎల్పీ లీడర్ జానాకు అసెంబ్లీలో అగ్ని పరీక్ష తప్పేలా లేదు. సమావేశాల్లో ఆయన పర్ఫార్మెన్స్ పై హైకమాండ్ కాన్సంట్రేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జానాను సీఎల్పీ నుంచి తప్పిస్తారనే ఊహాగానాలు పార్టీలో చక్కర్లు కొడుతున్నాయి. ఢిల్లీ పెద్దలు ఆయనకు ఈ బడ్జెట్ సెషన్ను చివరి అవకాశంగా నిర్దేశించినట్లు గాంధీ భవన్లో చర్చ జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సీఎల్పీ నేత జానారెడ్డికి సవాలుగా మారాయి. అధికార పార్టీపై జానా సాఫ్ట్ గా వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. దీనిపై హైకమాండ్ కు చాలాసార్లు ఫిర్యాదులు వెళ్లాయి. పార్టీలో సీనియర్ నేత కావడంతో హైకమాండ్ కూడా విమర్శలను సీరియస్ గా తీసుకోలేదు. కానీ గ్రేటర్ ఎన్నికల ముందు పరిణామాలు, పార్టీ వైఫల్యం వంటి అంశాలను హైకమాండ్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జానా వ్యవహారంపై ఎమ్మెల్యేలు ఆయన ముందే అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల ముందు ₹5 భోజనం బావుందంటూ సర్కారుకు కితాబివ్వటం పార్టీకి నష్టం చేసిందనే భావన పార్టీలోనే వచ్చింది. కానీ సీఎల్పీ లీడర్ మార్పు విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకూడదని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత బడ్జెట్ సెషన్ కూడా జానా పనితీరుకు పరీక్షగా మారనుంది. మరో ప్రతిపక్షం టీడీపీ సభ్యులు 5గురే మిగలటంతో సభలో ఆ పార్టీ రోల్ పరిమితంగా మారింది. ఇక ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ కు మాత్రమే చెప్పుకోదగ్గ సభ్యులు ఉన్నారు. దీంతో సీఎల్పీ నేతగా జానా రోల్ కీలకంగా మారింది. ఈసారి సమావేశాల్లో ఆయన పనితీరుపై హైకమాండ్ కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సన్నిహితుల నుంచి ఢిల్లీ మోడ్ జానాకు చేరినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. వరుస ఓటములతో డీలా పడిన కాంగ్రెస్ కు ఈ సమావేశాలు బూస్ట్ ఇచ్చేలా ఉండాలని రాష్ట్ర నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలందరినీ కలుపుకుని ప్రధాన ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. సీఎల్పీ నేతగా ఒక రకంగా ఈ బడ్జెట్ సమావేశాలు జానాకు అగ్ని పరీక్షేనని పార్టీలో చర్చ జరుగుతోంది. అసంతృప్తుల టార్గెట్ నుంచి జానా తప్పించుకుంటారా, అగ్ని పరీక్షలో నెగ్గుకొస్తారా అనేది ఇప్పుడు హస్తం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.